we come to the power, we'll conduct a caste wise census. 10 ఏళ్ళు ఉన్నాం, 3 సార్లు కలిసిన మా జనాభా ప్రాతిపదికంగా హైయెస్ట్ మా జనాభా ఉన్నది, దాని ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నాం, ఇయ్యలే. అదే విధంగా నువ్వు ఇంకోటి ఏం చేసినావు, కులగన జరుపుకున్నావు, కులగన జరపలే. అదే రాహుల్ గాంధీ అన్నాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు దాని ప్రకారంగా వారికి న్యాయం జరగాలన్నారు. 90% ఉన్న జనానికి 10%లే ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ ఎమర్జెన్సీ ఇష్యూను ఇప్పటితో ఆపురా బాబు. ప్రజల తీర్పే హైయెస్ట్ తీర్పు, దానికి ఏవో ఏది లేదు, సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు. అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందిరాగాంధీని బ్లాక్ డే ఏది ఎమర్జెన్సీ అంటున్నారు. దీన్ని ఆపండి. ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది కొత్త నాటకం. ఏదైతే బీజేపీతో అసోసియేట్ అయినటువంటి పార్టీలు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగన జరుపుతుండు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. దానికి ఇవాళ కూడా కొత్త కార్యక్రమం. రోజు ఒక నాయకుడు 42% ఎట్టిస్తారో చెప్పండి. అరే ఇస్తున్నాం రా బాబు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు, దానికి కట్టుబడి ఉన్నామన్నాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎందుకు, రేపటి నుంచి మొన్నటి వరకు మేము ఎందుకు ఆపినాం, హైకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఆపినాం. హైకోర్టు క్లియర్ ఇచ్చింది, ఏది సెప్టెంబర్ లోపల ఎన్నికలు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం ఇచ్చింది. 2 నెలలు తప్పనిసరిగా ఏది లోకల్ బాడీలలో బీసీలకు ఎస్సీలకు ఏ విధంగా రిజర్వేషన్, మైనార్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చేది నిర్ణయం అవుతుంది. దాని ప్రకారంగా తప్పనిసరిగా ఏది ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ అది దిక్సూచి యావత్ భారతదేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ మాటను తిరసా వహించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ 42% కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం. దానికి ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. అందరం కూడా బీసీ నాయకులు, కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఈ జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చెప్తున్నా, ఈ ఎమర్జెన్సీ బంద్ చేయండిరా బాబు. ఎన్ని రోజులు ఎమర్జెన్సీ అని చెప్తారు. ప్రజలు తీర్పిచ్చిందిరా బాబు. 3 ఏళ్ల లోపల మన అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. అందుగురించి ప్రజలు అన్నారు ఇందిరాగాంధీ మా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తుందని. తీర్పు ఇచ్చినాక కూడా మరి పాత రికార్డు తీసుకొచ్చి పెట్టి దానికి రోజు ఒకరు, నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్నా, నేను ఇన్ని రోజులు బయట పడుకున్నా, ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయినా, ఇవన్నీ బంద్ చేయండిరా బాబు. ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్. ఆ ఫైనల్ ను మీరు తప్పుదోవ పట్టి వద్దు అనేది నా ఉద్దేశం.